రోజు నేను ఎంతోమంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇన్‌స్టిట్యూట్‌కి వస్తుంటారు. లైక్ కౌన్సెలింగ్ చేస్తుంటా. నాకు అంటే పాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఈ కౌన్సెలింగ్ దాంట్లోనే ఉన్నాను. సో, నా అనుభవంలో నేను చూసిందేంటంటే చాలామంది పేరెంట్స్ రాగానే ఫస్ట్ క్వెషన్ ఏముంటదంటే, "సార్ మీరు జాబ్ గ్యారంటీ ఇస్తారా?" జాబ్ గ్యారంటీ. ఆ! రైట్. అరే! జాబ్ గ్యారంటీ సరే ఓకే. జాబ్ గ్యారంటీ ఇస్తారా? సో, నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏముంటదనంటే, "సార్ మీరు ప్లేస్‌మెంట్స్ ఇస్తాము అని చెప్తున్నారు కదా! ఎప్పటినుంచి వస్తది? సో, మంచి ఎంఎన్‌సి కంపెనీలో వస్తదా?" నేనసలు వాళ్ళ క్వెషన్స్ ఏవి కూడా తప్పను. 100% కరెక్ట్ క్వెషన్సే. సో, నేనేమంటా అంటే జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అడిగే ముందు పేరెంట్స్‌కి ఇంకొక మైండ్‌సెట్ బిల్డ్ అవ్వాలని నా ఒపీనియన్. ఏంటంటే, స్టూడెంట్‌కి ఎంత నాలెడ్జ్ ఉంది? సో, రైట్. ఒక ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్‌కి ఎంత స్కిల్ సెట్ నేర్పిస్తున్నారు? ఎందుకనంటే, స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్ ఇన్‌స్టిట్యూట్ జాబ్ ఇయ్యాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు ఓన్‌గా చూసుకున్నా గూడా, ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినా గూడా జాబ్ వచ్చేస్తది. స్కిల్ ఉన్నోడు ఎక్కడైనా బతకగలుగుతాడు. స్కిల్ లేనోడు నువ్వు ఎంత చెయ్యు, ఏం చెయ్యు వాడికి ఏం రాదు. సో, జాబ్ గ్యారంటీ కన్నా మీరు స్కిల్ గ్యారంటీ ఇస్తారా సార్? అని ఓకే. క్వెషన్ అడిగితే పేరెంట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతా అని నాకు అనిపిచ్చేది.